మనం వాడే గేమ్ మనల్ని ఆడించడం మొదలు పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒక చిన్న డివైస్ ఒక అమ్మాయి జీవితాన్ని నరకం చేసి ఆ అమ్మాయి కంటికి కనపడని ఒక రాక్షసుడితో పోరాడేలా చేసింది. అసలు ఆ గదిలో ఏం జరిగింది? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే లేటెన్సీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఒక రూమ్ లో ఉంటుందన్నమాట. అందులోనే సడన్ గా డోర్ దగ్గర ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. చూస్తే డోరు బయట నుంచి లోపలికి ఒక పెద్ద మృగం వస్తుందన్నమాట. వెంటనే హీరోయిన్ గన్ను తీసుకొని కాల్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అలాంటి మృగాలు చాలా వస్తాయి. వాటన్నిటిని హీరోయిన్ గన్నుతో కాల్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అవన్నీ సడన్ గా స్టక్ అయిపోతాయి. బేసికల్ గా హీరోయిన్ ఇప్పుడు దాకా గేమ్ ఆడుతూ ఉందన్నమాట. ఒక అడ్వాన్స్డ్ గేమ్ ఆడుతుంది. అందులోనూ ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడుతుంది అనమాట. కాకపోతే హీరోయిన్ ఏంటంటే గేమ్స్ అన్ని ఆడి వాటికి రివ్యూ ఇస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ గేమ్ ఇప్పటికీ బయటకు రిలీజ్ కాలేదు. కాకపోతే హీరోయిన్ రివ్యూ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు హీరోయిన్ కి ఆడమని ఇచ్చారు. దాంతో హీరోయిన్ కూడా ఆడింది కాబట్టి అందులో ఉన్న మైనస్లని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోతుంది, కొంచెం గేమ్ ల్యాగ్ గా ఉందని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా సరే మేడం మేము కరెక్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ అంటే మార్కెట్ లోకి రాబోయే కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అన్నిటిని రివ్యూ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాటి మీద డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. కాకపోతే మన కథలో హీరోయిన్ కి ఒక బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. హీరోయిన్ కి ఏంటంటే ఆక్రోఫోబియా అనే జబ్బు ఉందన్నమాట. అందుకని తానేంటంటే ఇంట్లో నుంచి బయటికి రాదు. బయటకు వస్తే చనిపోతాను అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అందుకని తానేంటంటే గేమ్స్ ఆడుతూ ఉంటుంది. రకరకాల గేమ్స్ ఆడి అందులో తను ఒక మంచి పొజిషన్ కి వెళ్తుంది అనమాట. అందుకని రకరకాల గేమర్స్ అవ్వచ్చు, రకరకాల యూనిట్స్ అవ్వచ్చు, వాటన్నిటిని రివ్యూ చేయమని చెప్పేసి హీరోయిన్ పంపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాటి మీద డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అందుకని హీరోయిన్ ఏంటంటే డోర్ ఎవరైనా తీస్తారేమో అని చెప్పేసి డోర్ కి రకరకాలుగా లాకులు వేసింది. అంటే ఒక 10 లాకులు వేసింది అనమాట. కాబట్టి హీరోయిన్ ఇంట్లోనే సేఫ్ గా ఉంటూ యూట్యూబ్ లో గేమ్స్ ఆడుకుంటూ అందులో డబ్బులు సంపాదించుకుంటూ తానే వండుకుంటూ తానే తింటూ ఉంటుంది. అందులో హీరోయిన్ కి తల్లిదండ్రులు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఏంటంటే ఎన్ని గేమ్స్ ఆడినా సరే సాయంత్రం పడుకునే ముందు టెట్రిస్ అనే ఒక గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరండి అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. నేను డెలివరీ బాయ్ నమ్మా, మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. కానీ ఆ డెలివరీ బాయ్ ఏమంటాడంటే మీరు సైన్ చేయాలండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ లేదన్నా మీరు అక్కడ పార్సిల్ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో ఆ డెలివరీ బాయ్ ఏమంటాడంటే లేదండి సినెక్స్ కంపెనీ నుంచి వచ్చింది, మీరు ఇక్కడ సైన్ పెట్టాలి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బేసికల్ గా ఈ సినెక్స్ అనే కంపెనీ నుంచి వచ్చే పార్సిల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరేనన్నా సైన్ చేసే డివైస్ అక్కడ పెట్టి మీరు దూరంగా వెళ్ళిపోండి, నేను సైన్ చేస్తానని చెప్పేసి అంటంతో అతను కూడా సరే మేడం వెళ్ళిపోయాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా వచ్చి సైన్ పెడుతున్నప్పుడు సడన్ గా అక్కడికి ఓ పాప వచ్చి మీరేంటి ఎప్పుడు చూసినా సరే బయటికి రారు అని చెప్పి అనడంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత వెంటనే తన సైన్ పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే మీరు నాతో ఆడుకోండి లేకపోతే నేనే మీతో ఆడుకుంటా అని చెప్పి అనడంతో లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది భయంతో వణికిపోతూ. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటి లోపల నుంచి బయటికి రాదు కదా, సో బయట తనకు కావాల్సిన ప్రతిదీ కొనిపించే తన ఫ్రెండే అనమాట. కొని తీసుకొచ్చి ఇంట్లో ఇస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి సినెక్స్ కంపెనీ నుంచి పార్సల్ వచ్చింది, అన్బాక్స్ చేద్దాం అర్జెంట్ గా రా అని చెప్పేసి అంటంతో సరే వస్తున్నా అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ రెడీ అవుతుంది. అందులోనూ తన ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అన్బాక్సింగ్ చేస్తారు. అందులో ఒక డివైస్ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఏం అర్థం కాదు. అది ఆన్ చేసిన వెంటనే ఎదురుగా ఉన్న కంప్యూటర్ కి కనెక్ట్ అయిపోతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. దాంతో హీరోయిన్ కూడా వెంటనే పాస్వర్డ్ టైప్ చేస్తుంది. కానీ హీరోయిన్ కి ఆ డివైస్ ఏంటో అర్థం కాదు. సడన్ గా అదే సమయంలో కంప్యూటర్ స్పీకర్ లోంచి హీరోయిన్ ని పేరు పెట్టి పిలుస్తారు ఎవరో. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనూ ఆ డివైస్ ఏంటి కంప్యూటర్ కనెక్ట్ అయింది కదా, ఆ డివైస్ ఎందుకు వాడతారని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటుంది ఏఐ. అదంతా చూసి హీరోయిన్ ని షాక్ అయిపోతుంది. అందులోనూ ఆ డివైస్ ని మీ తల వెనకాల సెట్ చేసుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సెట్ చేసుకుంటుంది అనమాట. ఈ డివైస్ యొక్క ఉపయోగం ఏంటంటే మన మనసులో అనుకునే పనులన్నీ కంప్యూటర్ లో ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. మన మనసులో ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ కంప్యూటర్ లోంచి వస్తూ ఉంటుంది. కాకపోతే అదంతా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఫస్ట్ ఆ డివైస్ కి మీకు క్యాలిబ్రేషన్ జరగాలి. అది కూడా ఒక 16 స్టేజెస్ ఉంటాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే మంచి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది మామూలు డివైస్ కాదు అని చెప్పేసి ఆ డివైస్ హీరోయిన్ కి ఫస్ట్ ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. డిస్ప్లేలో కనిపించే నెంబర్స్ అవ్వచ్చు లేకపోతే లెటర్స్ అవ్వచ్చు నీకు నువ్వుగా టైప్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా టైప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని అక్షరాలు టైప్ చేసిన తర్వాత హీరోయిన్ ఏంటంటే డిస్ప్లేలో కనిపించే అక్షరాన్ని టైప్ చేయాలి కదా, మనం టైప్ చేసే ముందు అక్షరాన్ని చదువుతాం కదా, హీరోయిన్ కూడా అలా చదివి టైప్ చేయాలి అనుకునే లోపే ఆ
అక్కడ అక్షరం టైప్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన మనసులో ఏదనుకుంటే అక్కడ అది టైప్ అయిపోతుంది. అది కూడా చాలా ఫాస్ట్ గా టైప్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ కి పిచ్చికిపోతుంది అనమాట. ఈ డివైస్ మామూలుగా లేదు, దీన్ని అడ్డు పెట్టుకుని ఇంటర్నెట్ లో చెలరైపోవచ్చు అని చెప్పేసి తను అనుకుంటుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ ఏంటంటే చాలా సేపు చూసి తనకి వంట ప్రిపేర్ చేసి సరే ఫుడ్ తిని నేను వెళ్ళిపోతానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ క్యాలిబ్రేషన్ ప్రోగ్రామ్ లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ డివైస్ హీరోయిన్ కి ఏం చెప్తుందంటే ఇప్పటికే నువ్వు చాలా సేపు ఈ కంప్యూటర్ ముందు టైం స్పెండ్ చేసావు, నువ్వు బాగా మెంటల్ గా వీక్ అయిపోయావు, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే ఆ డివైస్ మాత్రం రాత్రంతా హీరోయిన్ బ్రెయిన్ మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. తన అలవాట్లు, తనకి నచ్చేవి, తనకి నచ్చనివి ప్రతి దాన్ని స్కాన్ చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి లైట్ గా మెలుగు వస్తుంది గానీ కాకపోతే మెలుగు రావటానికి అలాగే నిద్రపోవడానికి మధ్యలో ఒక చిన్న డ్రీమ్ లో వస్తుంది అనమాట. ఒక ఎల్లో కలర్ పక్షి ఉంది కదా, దాన్ని ఒక పంజరంలో ఉంచినట్లు తనకి కల వస్తుంది అనమాట. ఆ తర్వాత తనకి మెలుగు వచ్చేస్తుంది. అందులోనూ డోర్ దగ్గర కూర్చొని ఇంటి బయట ఒక అమ్మాయి ఉంటుంది కదా, నాతో ఆడుకోవా, బయటకు వచ్చి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా, ఆ అమ్మాయితో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ ఆ పాప అడుగుతుంది అనమాట, నువ్వెందుకు బయటికి రావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ఎప్పుడు బయటికి రానివ్వలేదు, అందుకని నేనేంటంటే ఇంట్లో కూర్చొని ఆడుకునేదాన్ని అని చెప్పేసి అంటంతో ఆ పాప ఏమంటుందంటే ఎలా ఆడుకునేదానివి అని చెప్పేసి అంటుంది. ఎలా ఆడుకునేదేంటి, నాకు టెట్రస్ గేమ్ అంటే చాలా ఇష్టం, ఇంట్లో కూర్చొని ఆడుకునేదాన్ని, కావాలంటే నీకు కూడా ఇస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ పాప ఏంటంటే వాళ్ళ అమ్మ పిలిచేసరికి వెళ్ళిపోతుంది అనమాట. అందులోను హీరోయిన్ కి సడన్ గా వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది కదా. ఆ తర్వాత తను ఎమోషనల్ అయిపోయి వాళ్ళ నాన్నగారి ఫొటోస్ చూస్తుంది. అందులోనూ తను చిన్నప్పుడు గ్రీన్ కలర్ బాల్ తో ఆడుకునేదన్నమాట. ఆ బాల్ కూడా అక్కడే ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ కి చిన్నప్పుడు ఈ రోగం లేదు, కాకపోతే వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి పోనీయకుండా ఉండటం వల్ల తనకి ఈ రోగం వచ్చిందనమాట. అందులో నా బాల్ తీసుకుని కాసేపు హీరోయిన్ బాధపడుతుంది, చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా అయిపోయాను అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత క్యాలిబ్రేషన్ అయిందని చెప్పి అడిగితే అద్భుతంగా అయింది, ఆ డివైస్ మామూలు డివైస్ కాదని చెప్పేసి అంటంతో అది మామూలు డివైస్ కాకపోవడం ఏంటి, అదొక డివైస్ అంతే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ ఫోన్ లో లాస్ట్ గా నువ్వు విన్న సాంగ్ ఏంటో ఇక్కడ నేను ప్లే చేస్తానని చెప్పేసి ఆ డివైస్ లో ఏ సాంగ్ ప్లే చేయాలో మనసులో అనుకుంటుంది అనమాట. ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అందులోనూ తన ఫ్రెండ్ ఫోన్ లో సౌండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ పాటకి డాన్స్ చేస్తారు. కొంతసేపటి తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక కత్తి తీసుకొచ్చి కొంచెం నాకు గాయం చేసి పెట్టు, ఎందుకంటే నాకు గాయం అయితే పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానో ఆ డివైస్ ఫీల్ అవ్వాలంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడే గదిలోంచి బయటకు రావట్లేదు, ఇప్పుడు గాయం చేసుకుంటా అంటున్నావు, ఇదంతా పక్కన పెట్టు, రా నువ్వు నాతో పాటు బయటికి రా, ఎవరేం చేస్తారు నేను ఉన్నాను కదా అని చెప్పేసి తనని మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం భయం వేసి నేను రాను, వెళ్తే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కత్తి తీసుకొని తనను తాను గాయపరుచుకుంటుంది. ఇంకేముంది, ఆ డివైస్ తో 100% క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ మనసులో ఏదనుకుంటే కంప్యూటర్ లో అది టైప్ అయిపోతుంది. అంతేకాకుండా తను గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటుంది. బేసికల్ కంప్యూటర్ గేమ్స్ ఎలా ఉంటాయి, కీబోర్డ్ లో మనం టైప్ చేస్తే ఆ గేమ్ లో మనం ఆడుతూ ఉంటాం కదా, అలా కాకుండా కీబోర్డ్ లో టైప్ చేస్తే ఆడే స్పీడ్ కన్నా మనసులో అనుకుంటే ఆ గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోతూ ఉంటుంది. అందులోనూ కంప్యూటర్ లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ ని, ప్రతి ఒక్క లెవెల్ ని చాలా ఈజీగా తను దాటేస్తుంది. దాంతో హీరోయిన్ కి సడన్ గా ఒక గేమ్ గుర్తొస్తుంది. అందులో గనక తాను గెలిస్తే $2,00,000 వస్తాయి అన్నమాట తనకి. ఇంకేముంది, హీరోయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే ఈ డివైస్ ని యూజ్ చేసుకొని ఫాస్ట్ గా గేమ్ కంప్లీట్ చేయొచ్చు, తన ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ గేమ్ ఆడే టోర్నమెంట్ లో తన పేరుని రిజిస్టర్ చేసుకుంటుంది. అలా చేసుకునేటప్పుడు తను ఒక గ్రీన్ బాల్ తీసి మంచం మీద పెట్టుకుంది కదా, ఆ బాల్ ఏంటంటే ఎవరో విసిరేసినట్లు తన దగ్గరికి వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఎవరు లేరు, అందులో తనకి ఆక్రోఫోబియా ఉంది, అంటే మామూలుగా బయటికి వెళ్ళటానికి భయపడుతుంది. అలాంటిది రూమ్ లో ఉన్న బాల్ తన దగ్గరికి వచ్చేసరికి ఇంకా భయపడిపోతుంది. ఆ బాల్ ని పట్టుకుందాం అనుకున్న లోపు బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరో అని చూస్తే ఇంటి ఓనర్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ 5 నెలల నుంచి అద్దె కట్టలేదు. దాంతో ఓనర్ ఏమంటుందంటే ఇంకో వారం లోపు అద్దె కట్టలేదు అనుకో ఖచ్చితంగా నీ సామాన్లు తీసి బయటపడేస్తాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే తను గడప దాటి బయటికి వెళ్ళటానికే కష్టపడుతుంది. అలాంటిది సామాన్లతో సహా బయటకు వచ్చేస్తే తను ఎక్కడ ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి తనకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ గ్రీన్ కలర్ బాల్ అయితే గాల్లోకి లెగిసి ఒక గ్లిచ్ లాగా మాయమైపోతుంది అనమాట. కాకపోతే అలా మాయమైపోవడాన్ని హీరోయిన్ చూడదు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే ఇంటి ఓనర్ పంపించేస్తున్నాం అని చెప్పేసి భయం వేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన డైలీ రొటీన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. మిర్రర్ ముందుకెళ్లి తన పంటి లోపల ఏదో పెయిన్ వస్తుందని చెప్పేసి చూసుకుంటూ ఉంటే
పంటలోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. కరెక్ట్ గా తానేంటంటే మిర్రర్ లో చూస్తున్నప్పుడు తన రూపం సడన్ గా భయపెడుతుంది. దాంతో హీరోయిన్ ఉడికిపడలేస్తుంది. బేసికలీగా హీరోయిన్ ఇంకా నిద్రపోతూ ఉంది. అందులోనూ ఆ డివైస్ ఏదైతే ఉందో తన బ్రెయిన్ తో ఆడుకోవటం మొదలు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా కింద బాల్ కనిపిస్తుంది అనమాట. కాకపోతే టచ్ చేద్దామంటే చేతికి టచ్ అవ్వదు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది అనమాట ఆ డివైస్ తనకి హాల్యూసినేషన్ క్రియేట్ చేసింది అని చెప్పేసి. ఎందుకంటే నిన్నంతా తన కుటుంబం గురించి ఆలోచించింది కదా, చిన్నప్పుడు ఈ బాల్ తో ఎలా ఆడుకునేదో ఆలోచించింది కదా, అందుకని క్రియేట్ చేసింది. హీరోయిన్ తన మనసులో ఏమనుకుంటుందంటే ఈ బాల్ కాస్త ఎల్లో కలర్ పక్షిగా మారాలని చెప్పి కోరుకుంటుంది. దాంతో పక్షిగా మారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే తన ఫ్రెండ్ గుర్తొస్తుంది. వెంటనే కాల్ చేసి ఏదో కోపంలో 2 మాట్లాడినాను, ఆ మాత్రం దానికి వెళ్ళిపోతావా రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ టోర్నమెంట్ లో గేమ్ ఆడటానికి మొత్తం సెట్ చేస్తుంది. అంతేకాకుండా గేమ్ ఆడుతూ ఉంటుంది. పక్క నుండి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అందులోని హీరోయిన్ మాత్రం గేమ్ ఆడుతూ నెక్స్ట్ లెవెల్లో పైకి వచ్చుతూనే ఉంటుంది. కాకపోతే తను 4th ప్లేస్ లో ఉంటుంది అనమాట. అందులో తను ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఆడుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే డబ్బులు వచ్చిన తర్వాత మంచి కారు కొనాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంట్లోంచే బయటికి రాను కాబట్టి మంచి ఫర్నిచర్ కొనుక్కుంటాను, అందులోనూ ఇంటి రెంట్ కట్టాలని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేలే కానీ ముందు గెలువు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డిస్ప్లే నుంచి ఏదో చెయ్యి వచ్చేసి హీరోయిన్ ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఉలిక్కి పడుతుంది అనమాట. కాకపోతే అలా వచ్చిన విజువల్స్ మాత్రం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించదు. దాంతో తానేమంటుందంటే అదంతా నీ హాల్యూసినేషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం లేదు లేదు నేను చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డివైస్ తన ఫ్రెండ్ కి ఇచ్చి మిగతా గేమ్ నువ్వు వాడు అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకున్న రోగం వల్లే ఇదంతా వస్తుందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి తను బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే తన ఫ్రెండ్ గేమ్ ను ముగిస్తుంది అనమాట. కాకపోతే హీరోయిన్ 3rd ప్లేస్ లో ఉంటుంది. ఇంకొక రౌండ్ లో గేమ్ గెలవాలన్నమాట. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాటల్లో హీరోయిన్ చెప్తుంది అనమాట ఈ రోగం మా అమ్మకు ఉంది, కాకపోతే మా అమ్మకు రోగం ఉండటం వల్ల నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేది, కాకపోతే ఆ రోగం కాస్త నాకు వచ్చింది, అప్పటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయం, కొత్త వాళ్ళతో ఎవరితో మాట్లాడాలంటే భయం అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే చూడు నువ్వు గనక భయం లేకుండా బయటకు వస్తాను అంటే నీకు ఎలాంటి హెల్ప్ ఏం చేస్తాను నేను, జీవితంలో ఏమీ సాధించిన వాళ్ళే ధైర్యంగా బయట తిరుగుతూ ఉన్నారు, ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వేంటి గదుల్లో కూర్చుంటున్నావు, నువ్వు బయటికి రా అని చెప్పేసి తనని మోటివేట్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మోటివేషన్ ఇస్తే వస్తుంది కానీ మనసులో మళ్ళీ భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నీలాగే పక్కింట్లో ఉండే అమ్మాయి కూడా బయటికి రా ఆడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఏం చేస్తాం నా వల్ల బయటికి రావడం కుదరట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే అక్కడే పడుకుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం ఆ టెట్రిస్ గేమ్ మాత్రం ఆడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా హీరోయిన్ మాయమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలకు వస్తుంది. అందులోని హీరోయిన్ కి ఏంటంటే బాగా పని చేసినట్లు ఏదో అసలు నిద్ర లేకుండా ఉన్నట్లు టైర్డ్ గా అనిపిస్తుంది అనమాట. అయినా సరే మన గదిలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం సరే నేను వెళ్తాను గేమ్ ఆడగలవా అని చెప్పేసి అంటంతో నాకంతా బాగానే ఉంది సర్లే పద అని చెప్పేసి తనని డోర్ తీసి వెళ్ళిపోమంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఇప్పటికైనా ఆలోచించు, నేనున్నాను కదా నాతో పాటు బయటికి రావచ్చు కదా అని చెప్పేసి అంటంతో అది నా వల్ల కాదు అని చెప్పేసి తనని పంపించేస్తుంది. కాకపోతే ఆ డోర్ దగ్గర మాత్రం ఎవరో ఉంటారనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఒకవేళ తన ఫ్రెండ్ ఉందా లేకపోతే తాను వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చారా అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలవుతుంది. తీరా ఎవరండి మీరు అని చెప్పేసి అడిగి చూస్తే బయట పక్కింటి చిన్న పాప ఉంటుంది అనమాట. నేనే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఓ నువ్వా, నా ఫ్రెండ్ వెళ్ళిపోయిందా అని చెప్పేసి నీకు గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది. అందులోనూ తన టెట్రిస్ గేమ్ ఉంది కదా ఆ గేమ్ తీసుకుని బయటకు వచ్చి చూస్తే సడన్ గా డోర్ ఓపెన్ లో ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే డోర్ ఓపెన్ చేద్దాం అనమాట. అందులోనూ ఎవరు మీరు డోర్ ఓపెన్ చేసింది ఎవరు అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా లైఫ్ లో ఫస్ట్ టైం ఆ కారిడార్ లోకి వస్తుంది అనమాట. తీరా చూస్తే సడన్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ ఆ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. సడన్ గా తనకి ఆ కారిడార్ లో ఒక నల్లటి రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపం కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఎలాగోలా తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. అప్పుడు హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. అలా కొంత సమయానికి రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డివైస్ పంపించారు కదా తనకి, వాళ్ళకి ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఇది ఎంతమందికి పంపించారు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో గ్లిచ్ ఉందని చెప్పేసి అంటంతో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఇచ్చేయండి సరి చేసి మళ్ళీ పంపిస్తామని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు టోర్నమెంట్ ఆడాలి కదా అందుకని. ఆ తర్వాత హీరోయిన్ డివైస్ పెట్టుకొని టోర్నమెంట్ ఆడుతూ ఉంటుంది. కాకపోతే బాగా టైర్డ్ అయిపోవటం వల్ల తన
తన ఆ సీట్ లోనే నిద్రపోతుంది. కాకపోతే సడన్ గా తనలో ఉన్న ఆక్రోఫోబియా అనే రోగం ఏంటంటే బాగా ట్రిగర్ అయిపోతుంది అనమాట. అందులోను సడన్ గా తానేంటంటే కొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పక్కింట్లో ఉండే అమ్మాయి అనమాట. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి నువ్వు ఎప్పుడు లోపలికి వచ్చావు అని చెప్పి అడిగితే నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నానని చెప్పేసి అంటుంది. కాకపోతే సడన్ గా ఆ అమ్మాయి వెనకాల నుంచి హీరోయిన్ ని ఎప్పుడూ భయపెట్టే ఆ నల్లటి రూపం వస్తుంది. ఆ అమ్మాయిని పట్టుకుని గట్టిగా అరుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఆ సౌండ్ వినలేకపోతుంది. అంతేకాకుండా తను గాల్లో ఏలాడుతూ ఉంటుంది. సడన్ గా కింద పడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు దాకా హీరోయిన్ హాల్యూజినేషన్ లో ఉంది. అందులోనూ రాత్రంతా అలాగే ఉంది. ఆల్రెడీ గేమ్ కంప్లీట్ అయిపోయింది. హీరోయిన్ సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ డివైస్ ఉపయోగించి ఒకే ఒక్క గేమ్ లో కనుక గెలిస్తే తనకి బాగా డబ్బులు వస్తాయి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తుంది. అందులోనూ గేమ్ ఆడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత తాను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. బాగా ఆడుతున్నావు వాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ ఆడుతూ ఉంటుంది. అందులోనూ మధ్యలో తనకి హాల్యూజినేషన్ వస్తూ ఉంటుంది అనమాట. తన ఫ్రెండ్ తో కలిసి ఎగిరినట్లు, తన గేమ్ లో గెలిచినట్లు అంతా హాల్యూజినేషన్ వస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే గేమ్ వదిలేసి పక్కెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే హీరోయిన్ పక్కకు వెళ్ళినా కూడా ఆ ఏఐ మాత్రం హీరోయిన్ బ్రెయిన్ యూజ్ చేసుకొని ఆ గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ లో గెలుస్తుంది. ఇంకేముంది అదంతా చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ తన ఫ్రెండ్ ని పిలుస్తుంది. మనం గేమ్ లో గెలిచాము, మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి రమ్మంటుంది. కానీ తీరా చూస్తే తన రూమ్ లో తన ఫ్రెండ్ ఉండదు. అందులోని ఎక్కడికి వెళ్ళింది తను అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడే కదా తనను చూసింది, అందుకని వెతుకుతూ ఉంటుంది. చూస్తే బాత్రూమ్ లో నీళ్లు పడిపోతున్న సౌండ్ వస్తుంది అనమాట. అక్కడేమైనా ఉందని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనిపించదు. అందులోని తన ఫోన్ కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ తన రూమ్ లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఈ గేమ్ లో తను ఎలాగో గెలుస్తుందని చెప్పేసి తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. అందులోనూ తన కంప్యూటర్ లో చూస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది. తన బ్యాంక్ అకౌంట్ కి 2.5 లక్షల డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే హీరోయిన్ గెలిచింది కదా. తను ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కాకపోతే తన రూమ్ కి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఎప్పుడు కనిపించే ఆ రూపం తనకి కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏఐ తో మాట్లాడుతుంది అనమాట. అంటే తన తలకున్న డివైస్ తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే కదా నాకు ఈ హాల్యూజినేషన్స్ అన్ని చూపిస్తుంది అని చెప్పేసి అంటంతో ఏఐ మాత్రం ఒక విషయం చెప్తుంది. చూడు, నీ మైండ్ లో ఏదైతే కంటిన్యూస్ గా రిపీట్ అవుతూ ఉందో దాన్ని నేను చూపిస్తున్నాను, అంతేగాని నేనేదో క్రియేట్ చేసి చూపించట్లేదు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతుంది తన మనసులో ఉన్న బాధలన్నీ బయటకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో బిల్లు కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది హౌస్ ఓనర్ అనమాట. అంతేకాకుండా ఆవిడ ఏంటంటే డబ్బులు వచ్చాయో అని చెప్పేసి చెప్పడానికి వచ్చిందనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఎప్పుడైతే అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయో ఒక సంవత్సరానికి సరిపడా రెంట్ కట్టేసింది అనమాట. ఆ విషయం చెప్పడానికి వచ్చింది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నా ఫ్రెండ్ కనిపించట్లేదండి, కాబట్టి తన పైన ఉందో చూసిరండి అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే నీకు నీ ఫ్రెండ్ కి మధ్య 2 ఫ్లోర్లు మాత్రమే తేడా ఉంది, కాబట్టి నువ్వే వెళ్ళి చూసుకో, నాకు పని ఉందని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కూడా సరేనండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం బయటకి వెళ్లే ధైర్యం లేదనమాట. హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు. కాకపోతే ఫ్లోర్ మాత్రం డిఫరెంట్ అనమాట. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ తన కోసం వండిందని చెప్పేసి నూడిల్స్ తింటూ ఉంటుంది. కాకపోతే సడన్ గా నూడిల్స్ లో పురుగులు ఉంటాయి. అందులోను ఆ ఫుడ్ ఎప్పుడో ప్రిపేర్ చేసిన దానిలాగా ఉంటుంది. చుట్టూ చూస్తే ఇల్లంతా మురిగిగా ఉంటుంది. అందులోనూ తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కదా, అవి కూడా మైనస్ అయిపోతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఏఐ తనతో కావాలని చెప్పేసి ఫుట్బాల్ ఆడుకుంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాకపోతే సడన్ గా హీరోయిన్ తో ఫుట్బాల్ ఆడుకునే ఆ రూపం ఏదైతే ఉందో, ఆ దెయ్యం ఏదైతే ఉందో వచ్చి హీరోయిన్ ని అలాగే పట్టుకుంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఇప్పుడు ధైర్యం చేసి బయటికి వెళ్దామన్నా సరే అకౌంట్ లో రూపాయి లేదు. అలా అని చెప్పేసి ఇక్కడే ఉందామంటే ఈ లోపల ఉన్న దెయ్యం మాత్రం తనని టార్చర్ చేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఎటు వెళ్ళలేక అందులో తను చిన్నప్పుడు ఆడుకున్న ఆ బాల్ ను పట్టుకొని తను చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, తను ఎలా ఆడుకునేదో మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో పార్సిల్ వస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే డోర్ తీసి ఆ పార్సిల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ పార్సిల్ తీసుకున్నట్టు సైన్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక షీల్డ్ ఉంటుంది అనమాట. తను గేమ్ గెలిచింది కదా, అందుకని షీల్డ్ వస్తుంది. అందులోనూ తన ఫ్రెండ్ తనకు గిఫ్ట్ తీసుకొచ్చింది కదా, ఏంటి అని చూస్తే అందులో షూస్ ఉంటాయి. మామూలుగా తన ఫ్రెండ్ కోరిక ఏంటి, తను ఈ గది వదిలిపెట్టి బయటికి రావాలి, అదే తన కోరిక. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి షూ వేసుకుంటుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే తన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది. సడన్ గా చూస్తే తన ఫ్రెండ్ తన ఎదురుగా వచ్చి నుంచుంటుంది. దాంతో హీరోయిన్ హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయో ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. తీరా చూస్తే తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ తన ఫ్రెండ్ పొట్టలో ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇది నేను చేయలేదు, ఏఐ చేసింది, ఏఐ
చేసిందని చెప్పేసి అంటూ ఉంటుంది. తీరా చూస్తే తన ఫ్రెండ్ మళ్ళీ మాయమైపోతుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తనతో ఏఐ ఫుట్బాల్ ఆడుకుంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి తనకు కావాల్సిన సామాన్లను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి సడన్ గా అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ శవాన్ని ఎవరో లాక్కెళ్తున్నట్టు తనకు కనిపిస్తుంది. అందులోను తన ఫ్రెండ్ శవం కూడా గ్లిచ్ అవుతూ ఉంటుంది. దాంతో తనకేం అర్థం కాదు. అందులోను హీరోయిన్ ఏంటంటే బయటికి తప్పించుకొని పారిపోయి తన ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. కాకపోతే తన ఫ్రెండ్ ఇక్కడ కనిపిస్తున్నసరికి తాను బాత్రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ తన ఫ్రెండ్ చనిపోయి కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇది నిజం కాదు, ఇదంతా ఏఐ పని అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఇప్పటి వరకు బయటికి రాని హీరోయిన్ బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ మళ్ళీ పైకి వెళ్లి తన ఫ్రెండ్ గదిలోకి వెళ్లి చూస్తే మళ్ళీ తాను తన గదిలోకి వస్తుంది. తనకేం అర్థం కాదనమాట. కాకపోతే ఆ రూమ్ లో హీరోయిన్ ఒక విజువల్ చూస్తుంది. ఆ విజువల్ ఏంటంటే హీరోయిన్ స్క్రూ డ్రైవర్ తీసుకుని తన ఫ్రెండ్ ని పొడి చేస్తుంది. ఆ విజువల్స్ చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా తన వైపు తిరిగి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అపార్ట్మెంట్ బిల్డింగ్ పైకి వస్తుందన్నమాట. అలా వచ్చేటప్పుడు కూడా హీరోయిన్ వెనకాల తను గేమ్స్ ఆడే ఆ మోన్స్టర్స్ ఉన్నారు కదా, తను ఆడే గేమ్ లో కనిపిస్తూ ఉంటాయి కదా మోన్స్టర్స్, అవి హీరోయిన్ వెనకాల పరిగెడుతూ ఉంటాయి. కాకపోతే హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత హీరోయిన్ వర్షంలో తడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నరకం నుంచి బయటపడాలంటే తను చనిపోవడం కరెక్ట్ అని చెప్పేసి హీరోయిన్ పైనుంచి దూకేస్తుంది. అలా దూకి కింద పడిపోయేటప్పుడు అనుకుంటుంది అనమాట ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు అని చెప్పేసి. బట్ కింద పడి చూస్తే మళ్ళీ తన రూమ్ లోనే తను ఉంటుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. కట్ చేస్తే కథలో ఇప్పుడు మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తారు. అదేంటంటే హీరోయిన్ అంటుంది అనమాట, అమ్మా దయచేసి నన్ను వదిలేయమ్మా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ అక్కడికి వస్తుంది. మామూలుగా ఇంత ముందు ఏంటి హీరోయిన్ కున్న భయమే తనకి ఒక దెయ్యంలా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ ఏంటంటే తనని బయటికి వెళ్లకుండా చేస్తుంది. ఇంతకు ముందు హీరోయిన్ చెప్పింది కదా మా అమ్మకి రోగం ఉంది అని చెప్పేసి. దాంతో ఆవిడ ఏంటంటే హీరోయిన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి రూల్ పెట్టి తనని ఇంట్లోనే ఉంచింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి తనని ఇంట్లోనే ఉంచింది. హీరోయిన్ వాళ్ళ నాన్న బతుకుంటే చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునేది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తనకున్న రోగం తన కూతురు కూడా ఉందేమో అని చెప్పేసి ఇంట్లోనే ఉంచింది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆవిడ ఆత్మ ఏంటంటే హీరోయిన్ ని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చేస్తూ ఉంది. అందుకనే హీరోయిన్ వాళ్ళ అమ్మని బతిలాడుకుంటూ ఉంటుంది, అమ్మా నన్ను వదిలేయమ్మా అని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్ లో కూడా పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు. ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆ శవంతోనే హీరోయిన్ ఇంట్లోనే ఉంది భయపడి బయటికి వెళ్లకుండా. అంతేకాకుండా ప్రెసెంట్ లో కూడా హీరోయిన్ లోపలే ఉంది కదా, అందుకని పోలీసులు వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే భయంకరంగా ట్రై చేసింది ఎలాగైనా సరే హీరోయిన్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చెప్పేసి. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ ఏం చేసిందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేసింది. అందుకని నేను వెళ్ళిపోతానమ్మా దయచేసి నన్ను వదిలేయమ్మా అని చెప్పేసి బతలాడుతూ ఉంది. అది జరిగింది. అంతేకాకుండా ప్రెసెంట్ లో హీరోయిన్ మళ్ళీ కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సడన్ గా పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే హీరోయిన్ తలకున్న డివైస్ తీసేసి తనని తీసుకెళ్లిపోతూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసేస్తుంది. పోలీసులందరినీ చంపేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.